ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క లెంట్ ధ్యానములలో భాగంగా మనం ఈరోజు మరి యొక్క వాక్యమును మనం వింటున్నాము. మన యొక్క అంశము నిరీక్షణ మరియు పునరుద్ధరణ. మరి మీ యొక్క బైబిల్స్ ఉన్న ఎడల మీరు మరి బైబిల్ తెరవండి. కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. కొలస్సీ 3:10. మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృజించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ఇంగ్లీష్లో and have put on the new self which is being renewed in knowledge in the image of the Creator. మరి ప్రియులారా, ఈ యొక్క వాక్యములు కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక మరి అక్కడ ఉన్నటువంటి మరి విశ్వాసులకు మనం మొదటి అధ్యాయము అక్కడ చూస్తాము. మొదట్లో కొలస్సీలో ఉన్న పరిశుద్ధులకు, అక్కడ ఉన్నటువంటి పరిశుద్ధులకు, విశ్వాసులకు, నమ్మకంగా ఉన్నటువంటి వారికి మరి ఇక్కడ పౌలు భక్తుడు, అంతేకాకుండా తిమోతి కూడా వాళ్ళు మరి చెప్తున్నటువంటి మాటలు క్రీస్తు చనిపోయిన తర్వాత దాదాపు 63వ సంవత్సరం ఆఫ్టర్ డెత్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ ద ఇయర్ 63లో మరి ఆ యొక్క కొలస్సీలలో మరి కొన్ని సమస్యలను ఉంటున్నాయి. మరి ఎపఫ్రా ద్వారా మరి కొలస్సీల్లోకి మరి ఈ యొక్క సువార్త వెళ్ళినట్లుగా మనం మొట్టమొదటి అధ్యాయము 6-7 వచనాల్లో మనం చూస్తాం ప్రియులారా. ఈ రీతిగా ప్రియులారా మరి దేవుడు అనేక మందిని వాడుకుంటుంటాడు. చూడండి 7వ వచనంలో, ఎపఫ్రా అను మా ప్రియుడైన తోడి దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకుంటురి. కాబట్టి ప్రియులారా, ప్రతి ఒక్కరి ఎడల దేవునికి గొప్ప ఉద్దేశం ఉంటున్నది. మరి కొలస్సీలకు సువార్త వెళ్ళినది అంటే మరి ఎపఫ్రా చేసినటువంటి త్యాగము, తను ఎంతో విశ్వాసంతో విధేయతతోటి ముందుకు వెళ్ళబట్టి అక్కడ వారికి సువార్త అందటం అనేటటువంటిది మనము చూస్తున్నాం ప్రియులారా. మరి ఒక గొప్ప భక్తుడు మరి నెల్సన్ మండేలా, మనకు తెలుసు కదండి. ఆయన ఏమన్నాడంటే, ద గ్రేటెస్ట్ గ్లోరీ ఇన్ లివింగ్ లైస్ నాట్ ఇన్ నెవర్ ఫాలింగ్ బట్ ఇన్ రైజింగ్ ఎవ్రీ టైమ్ వి ఫాల్. జీవించటంలో గొప్ప మహిమ ఎప్పుడు పడకపోవటంలో కాదు, కానీ మనం పడిపోయిన ప్రతిసారి లేవటంలో ఉంటుంది. ప్రియులారా, మానవులు అన్న తర్వాత తప్పిదములు చేస్తుంటాం, మిస్టేక్స్ ఉంటుంటాయి, దొర్లుతుంటాయి, మాటల్లో కానివ్వండి, క్రియల్లో కానివ్వండి, అనేక రీతిలుగా మరి పడిపోతూ ఉంటాము. అది సహజము. మరి చాలా మంది అది పడిపోతే ఇంకా అదే ఇంకా అని చెప్పి లెగవటానికి ఇష్టపడరు ప్రియులారా. కాబట్టి ఈరోజు ముఖ్యంగా మరి నూతన స్వభావం యొక్క అర్థం, ద మీనింగ్ ఆఫ్ ద న్యూ సెల్ఫ్. మరి అంతేకాకుండా ఆన్ గోయింగ్ ప్రాసెస్ ఆఫ్ రెన్యువల్, వీటిలో గురించి మనము మరి ధ్యానం చేద్దాం ప్రియులారా. మరి 3 పాయింట్లు నేను చెప్పవాలని చెప్పి ఆశిస్తున్నాను. ఒకటి అంటే పునరుద్ధరణను అర్థం చేసుకోవటము, అండర్స్టాండింగ్ రెన్యువల్. పునరుద్ధరణను మరి ఏ రీతిగా ఏంటి అసలు పునరుద్ధరణ అంటే. తర్వాత నిరీక్షణ యొక్క పాత్ర, ద రోల్ ఆఫ్ హోప్. మరి 3వది ఆచరణాత్మకమైనటువంటి అనువర్తనం, లేకపోతే ప్రాక్టికల్ అప్లికేషన్స్. ఏ రీతిగా మరి మన యొక్క సమయంలో, మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో ఏ రీతిగా దీన్ని మనం అన్వయించుకోవటం. మరి మొట్టమొదటిగా పునరుద్ధరణను అర్థం చేసుకోవటం, అండర్స్టాండింగ్ రెన్యువల్. మరి ఇక్కడ క్రీస్తు ద్వారా పరివర్తన. ప్రియులారా, మనలో మరి ఆ యొక్క పునరుద్ధరణం అనేటటువంటిది, లేకపోతే మారు మనసు, లేకపోతే ఆ పరివర్తన, ట్రాన్స్ఫర్మేషన్, రూపాంతరం చెందటము, మరి ఇదంతా కూడా మార్పు రావటం అనేటటువంటిది క్రీస్తు ద్వారా ప్రియులారా. ఇక్కడ ఏమంటున్నాడంటే, నూతన పురుషుని ధరించుకొనుడి. ఈ యొక్క 3:10లో ఏమంటున్నాడు? నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. క్రీస్తుని తెలుసుకున్నటువంటి వారు ప్రియులారా, ఆ ముందు వచనాల్లో రాస్తాడు, ఆ పాత స్వభావము, ఆ పాత అలవాట్లు, అవన్నీ కూడా ప్రియులారా
అక్కడ మరి 8, 9 వచనాల్లో అక్కడ చూస్తే, ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వాటినన్నిటిని కూడా విసర్జించి ఒకనితో ఒకడు అబద్ధం ఆడకుడి. ఎలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృజించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావం ధరించుకొని ఉన్నారు. కాబట్టి ఇక్కడ పౌలు ఉపయోగించినటువంటి ఆ యొక్క పదాలు ఏంటంటే ఆ, ఏంటి ధరించుకొనుడి అంటున్నాడు. ఏంటిని మనం ధరించుకుంటామండి? బట్టలు. ఆ, మరి బట్టలు మార్చుకుంటుంటాం పాత అయిపోతే. ఆ, ఆ, మురికిగా ఉన్నప్పుడు మనం ప్రతి రోజు కూడా స్నానం చేసి కొత్త బట్టలు వేసుకుంటుంటాము, పరిశుభ్రమైనటువంటి ఉతికినటువంటివి. కాబట్టి ఆ రీతిగా ప్రియులరా, మన యొక్క ఆత్మీయ జీవితాలకు కూడా మరి ఈ యొక్క క్రీస్తు ద్వారా మరి మనం ఏంటంటే మరి ప్రభువుని తెలుసుకున్న తర్వాత ప్రియులారా, మనం ఈ లోకానికి వెలుగై ఉంటున్నాం ప్రియులారా. క్రీస్తులో ఉన్నటువంటి ఆ ప్రేమ, ఆ యొక్క పరిశుద్ధత, ఆ యొక్క ప్రత్యేకత, ఆ యొక్క పరలోకపు ఆకాంక్ష, ఆ పరలోక రాజ్యమును కట్టాలనేటువంటి దృష్టితోటి ఆ రీతిగా మరి దేవుని యొక్క బిడ్డలు కూడా ఉండాలి. మరి ఇతరులు కూడా ఆ రీతిగా మనల్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఒక వ్యక్తి పాతదనాన్ని తీసివేసి మరి యేసులో నూతన పురుషుని ధరించటాన్ని మనం దాదాపుగా మనము ఇక్కడ మనం ఊహించుకోవచ్చు పిల్లల. మరి అంతేకాకుండా ఆధ్యాత్మిక పెరుగుదల మరియు జ్ఞానం యొక్క ప్రాముఖ్యత, ద ఇంపార్టెన్స్ ఆఫ్ స్పిరిచువల్ గ్రోత్ అండ్ నాలెడ్జ్. జ్ఞానములో ఎవరు నూతనంగా మారుతారు పిల్లల? నూతన పురుషుడు జ్ఞానములో నూతనంగా మారినందున ఎప్పుడైతే క్రీస్తులోకి వస్తామో పిల్లల, మనము మనలో ఉన్నటువంటి ఆ యొక్క జ్ఞానము పిల్లల జ్ఞానం వస్తుంటుంది. మరి ఇక్కడ మరి దేవుడు తన వాక్యంలో ఏం చెప్తున్నాడో తెలుసుకోవటానికి మనం ఎంత ఆతురత చూపిస్తుంటాం పిల్లల. ఆత్మ విషయమై దీనులైనటువంటి వారు ధన్యులు. లేకపోతే మరి ఎంతో ఆ యొక్క ఆశ ప్రియులారా మనం కలిగి ఉంటాం, దాహం కలిగి ఉంటాం ప్రియులారా. ఆ దేవుని కొరకు ఇంకా తెలుసుకోవాలా, ఇంకా ఆ యొక్క ఆశ ప్రియులారా. కాబట్టి ఇది కూడా ఒక పార్ట్ అండ్ పార్సెల్. మనం ప్రభులోనికి వచ్చిన తర్వాత ప్రియులారా, మనలో ఆ యొక్క నూతనత్వం వస్తుంది ప్రియులారా. మరి రెండవదిగా ఏంటి అంటే క్రీస్తులో మరి ఆ యొక్క నిరీక్షణ. మనం ప్రభువును తెలుసుకున్న తర్వాత మరి మన యొక్క గురి, మన యొక్క గమ్యం అంతా కూడా యేసు వైపు చూసొచ్చు. అందుకని ఆ యొక్క రేడియో ప్రోగ్రామ్కు యేసు వైపు చూసొచ్చు అని చెప్పి పెట్టి ఉంటున్నాను, లుకింగ్ అంటూ జీసస్. మరి ఎంతో చిక్కులు పెట్టేటువంటి పాపంలో ఆ భారములు అన్నీ కూడా తీసివేసుకొని యేసు వైపు చూసి ఆయనే మనకు విశ్వాసం కర్త, దాన్ని కొనసాగించేవాడు అయి ఉంటున్నాడు. కాబట్టి ఇది మరి ఎంతైనా అవసరం పిల్లల కాన్సన్ట్రేషన్. మరి ఈ యొక్క నిరీక్షణే మనల్ని ఈ యొక్క పునరుద్ధరణలో ఆత్మీయంగా ముందుకు తీసుకెళ్తుంది. బైబిల్లో మరి యేసు ప్రభు వారి యొక్క జీవితం చూసినప్పుడు చనిపోయి అంతే ఉండలేదు, కానీ ఆయనలో పునరుద్ధరణ, తిరిగి శక్తివంతుడై లెగిచి ఉంటున్నాడు. మరి మూడవ దినం లెగిచి పునరుద్ధానుడై ఉంటున్నాడు. అదే మనకు ఒక గొప్ప నిరీక్షణ పిల్లలారా. మనం చనిపోయినటువంటి వాళ్ళని కాదు కానీ మనం ఆరాధిస్తుంది మరి పునరుద్ధానుడైనటువంటి క్రీస్తును. ఈస్టర్ రోజు పునరుద్ధాన దినం మనం త్వరలో జరుపుకోబోతున్నాం ప్రియులారా. మరి ఏంటి అంటే మనకు ఉన్నటువంటి గొప్ప నిరీక్షణ, ఆ యొక్క భాగ్యం ప్రియులారా. ఎంతగా దేవుని స్తుతించ గలిగినటువంటి వారు అంటున్నాను. మరి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే తనను సృజించిన వారి పోలిక చొప్పున. ఇక్కడ పౌలు మరి ఆదికాండం 1:27లోది మరి కోట్ చేస్తున్నాడు. మనము ప్రియులారా దేవుని యొక్క స్వరూపంలో సృజించబడి ఉంటున్నాం ప్రియులారా. ఇక్కడ కూడా మరి కొలసి 3:10లో మనం చూస్తాం కదా. మరి క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృజించిన వాని పోలిక చొప్పున, దానిని సృజించిన వాని పోలిక చొప్పున. ప్రియులారా, మనం అందరం కూడా దేవుని యొక్క సారూప్యంలో పుట్టి ఉంటున్నాము. ఆ క్రీస్తు యొక్క ఇమేజ్ ప్రియులారా. ఆ యొక్క ప్రభులో ఉన్నటువంటి వారిలో ఆ యొక్క బ్రైట్నెస్, ఆ రేడియన్స్, ఆ యొక్క ప్రియులారా ఎంతగా ధైర్యంగా ఉంటారు ప్రియులారా. కలత చెందరు, ఎంతగా ధైర్యంగా ఎటువంటి పరిస్థితుల్లో అయినా ప్రియులారా ఎంతో హ్యాపీగా ఉంటారు ప్రియులారా.
అటువంటి విధంగా మరి దేవుడు మనల్ని వింటున్నాడు. కాబట్టి మరి మూడవదిగా మరి కొన్ని ప్రాక్టికల్‌గా ఏం చేయాలి మనం పునరుద్ధరణలో? మరి ఈ రీతిగా ఆత్మీయంగా ఎదుగుదల కోసం రోజువారీ అభ్యాసనలు, డైలీ ప్రాక్టీసెస్, మరి ప్రార్థన చాలా అవసరం ప్రియులారా. మరి దేవునితో సంభాషించటం. మరి యేసు ప్రభువారు చెప్పారు, "ఇఫ్ యూ అబైడ్ ఇన్ మీ అండ్ ఐ ఇన్ యూ", మీరు నాలో నేను మీలో ఉన్నప్పుడు మీరు ఫలించెదరు అని చెప్తున్నాడు. కాబట్టి ప్రతి దినం కూడా ఆ మీనింగ్‌ఫుల్ కాన్వర్జేషన్, కమ్యూనికేషన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ప్రభుతోటి. మరియా అయితే యేసు పాదముల యొద్ద ఉండి ఆయన యొక్క బోధ వింటున్నది అని చెప్పి మనం చూస్తున్నాము. వేరాజ్ మార్తా అయితే అనేక విషయాల గురించి విచారంగా, మార్తా మార్తా వై ఆర్ యు సో వరీడ్ అబౌట్ సో మెనీ థింగ్స్. వంటగదిలో ఉండి నా చూడు యేసు ప్రభుకే చెప్తుంది, మరియా నాకేం సహాయం చేయట్లేదు అని చెప్పి. అప్పుడు యేసు ప్రభువారు ఎంత జ్ఞానయుక్తంగా చెప్తున్నాడు, మార్తా నువ్వు అనేకమైనటువంటి వాటి విషయమై వారి చింత కలిగి ఉంటున్నావు. అవసరమైంది ఒకటే, మరియా ఉత్తమమైంది కోరుకున్నది అని చెప్పి మనం అక్కడ ఆ వాక్యంలో చూస్తాం ప్రియులారా. మరి అలాగే యేసు ప్రభు దగ్గర సన్నిధిలో ప్రియులారా, మంచి సమయాన్ని మనం ఏ రీతిగా వాడుతున్నాము, ఈ దేవుడు ఇచ్చినటువంటి ఆ సమయాన్ని చక్కగా మరి జ్ఞానయుక్తంగా వాడదాం. దేవుని సన్నిధిలో దినములు చెడ్డవి గనక సమయమును సద్వినియోగపరచుకోమని చెప్తున్నాడు ప్రియులారా. మరి కాబట్టి ఆ యొక్క సమయాన్ని జాగ్రత్తగా వాడుకోవటం, మరి ప్రార్థన, మరి లేఖ పఠన, బైబిల్ యొక్క వాక్యం ప్రతిరోజు ఏంటండి, మరి వాక్యముల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. ఇక్కడ 1వ అధ్యాయము 6వ వచనం, అక్కడ మరి ఈరోజు చదువుతుంటే దేవుడు ఈ యొక్క అధ్యాయాలన్నీ చదువుతున్నప్పుడు దేవుడు ఒక మాట, ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్లుగా మీరు దేవుని కృపను గురించి విని సత్యముగా గ్రహించిన నాటి నుండి మీలో సైతము ఫలించుచు వ్యాపించుచున్నది. ప్రియులారా, మరి ప్రపంచం నలుమూలలా ఉన్నటువంటి గ్లోబల్‌గా ఉన్నటువంటి తెలుగువారు అందరూ కూడా ఆత్మీయంగా అభివృద్ధి చెందాలని చెప్పి, ఆ ఫలభరితములైనటువంటి జీవితంలో జీవించాలని ఆదికాండంలో కూడా చూస్తాం కదా ప్రియులారా. మరి దేవుడు చెప్పి ఉంటున్నాడు, మీరు వెళ్ళి మరి వ్యాపించి ఫలించండి అని చెప్తున్నాడు ప్రియులారా. దేవుని యొక్క ఉద్దేశం అదే అయి ఉంటున్నది, నీ ఎడల నా ఎడల. మనం ఆ రీతిగా మరి ఆ దేవుడు మనల్ని అనేక అన్‌రీచ్డ్ ప్లేసెస్‌కి పంపిస్తుంటాడు. మీ చుట్టుపక్కల మీరున్నటువంటి ప్రదేశమే మిషన్ ఫీల్డ్. చుట్టూ ఉన్నటువంటి ప్రదేశాలు చూడండి ప్రియులారా, నీడీ ఏరియాస్, ఆ ప్రదేశాలకు వెళ్ళటము, క్రీస్తు యొక్క సువార్తను పంచుకోవటము, ప్రేమను పంచుకోవటము, ఆ దేవుడు ఇచ్చినటువంటి కార్యాలు, ఒకవేళ పిల్లల పరిచయం అయితే పిల్లల పరిచర్యలో ముందుకు వెళ్ళటము, యవనస్తుల పరిచయం అయితే అది, ప్రెజెంట్ మినిస్ట్రీ, యూత్ మినిస్ట్రీ, లిటరేచర్ మినిస్ట్రీ, ఎన్నో సంఘ పరిచర్యలు, లేకపోతే మ్యూజిక్ దేవుడిస్తే స్తుతి ఆరాధనలు నడిపించడానికి అనేక రీతులుగా చేయవచ్చు ప్రియులారా. కాబట్టి ఈ రీతిగా మరి ప్రార్థన, దేవుని యొక్క వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు, మనకు తెలియజేస్తాడు ఏం చేయాలన్నటువంటిది, ఆ భారం ఇస్తాడు ప్రియులారా, ఆ యొక్క విజన్ ఇస్తాడు ప్రియులారా. కాబట్టి ఈ యొక్క సమాజంలో అటువంటి చేయటానికి దేవుడు మనకు మరి సహాయం చేయనుగాక ప్రియులారా. ఒకరినొకరిని ఎంకరేజ్ చేసుకోవటం అది ఎంతో అవసరమై ఉంటున్నది. కాబట్టి ఆ రీతిగా చేయటానికి దేవుడు మనందరికి సహాయం చేయనుగాక. మరి ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. దేవుడు మన ప్రతి ఒక్కరి ఎడల మరి ఈరోజు వాక్యంలో చూసినటువంటి విధంగా మనల్ని నవీన స్వభావం ధరించుకోమంటున్నారు. ఒకప్పుడు అయితే ఎంతో మరి ద్వేషములతోటి, కోపములతోటి, ఆవేశములతోటి, బూతులు, మరి ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, ఇవన్నిటితోటి ఉంటున్నాము. కానీ ఇప్పుడైతే మనలో ప్రేమ, కరుణ, మరి ఆ ఓర్పు, శాంతి, ఇంద్రియ నిగ్రహము, ఇటువంటి వాటితో ఉండాలని చెప్పి ప్రభు వారు కోరుతున్నారు. తండ్రి మీరు సహాయం చేయండి ప్రభు. ఓ గొప్ప నాయన, ప్రేమ గల దేవా తండ్రి, పౌలు భక్తుడి ద్వారా ఆ కొలిసి సంఘానికి ఎంత ప్రభు ఎంకరేజ్ చేస్తూ, పురికొల్పుతూ, ఆదరణ ఇచ్చేటటువంటి మాటలు చెప్తున్నాడు. ఎఫ్రఫ్రాని బట్టి వందనాలు ప్రభు. ఏ రీతిగా ఎపఫ్రా ద్వారా కొలిసి సంఘానికి వెళ్ళి ఉంటున్నది ప్రభు, సర్వ లోకానికి వెళ్ళి సర్వ సృష్టికి కూడా ప్రభు ఈ యొక్క సువార్తను చెప్పమంటున్నారు, శిష్యులుగా చేయమంటున్నారు ప్రభు. ఒక గొప్ప నాయన తండ్రి, వినుచున్నటువంటి ప్రతి ఒక్కరిని దర్శించండి. ఉన్నటువంటి ప్రదేశాల్లో మీ కొరకు రాయబారులుగా, ఓ గొప్ప దేవా తండ్రి, మీ యొక్క వెలుగుగా తండ్రి, జ్యోతులుగా తండ్రి, మిమ్మల్ని చూపించేటటువంటి వారిగా ఉండగలనట్లు సహాయం చేయండి. వారి యొక్క ప్రతి అవసరతలు కూడా మీరే సహాయం చేసి ఈ దినమంతా కూడా ప్రభు మీ కృపల వారిని వర్ధల చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.
గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ తరపున మీకు అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. మరి మీ యొక్క వాక్యం ద్వారా మీరు మరి ఆశీర్వదింపబడితే మరి దీన్ని ఇతరులతో కూడా పంచుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈ యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ ద్వారా అనేక పరిచర్యలు ఉంటున్నది. మ్యాట్రిమోనీ సర్వీస్, ఈ లైబ్రరీ, మార్నింగ్ మన్నా డివోషన్, మరి ఇంకా వైటల్ లివింగ్ ప్రేయర్స్ ఉంటున్నది, సండే స్కూల్ పరిచర్య, యూత్ సర్వీసెస్, ఇవన్నీ కూడా ప్రియులారా మరి ఈ యొక్క ఇవ్వబడిన నంబర్ ద్వారా మీరు నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.